తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. మరో దారుణమైన ఘటన వికారాబాద్ జిల్లా యాచారం గ్రామంలో చోటు చేసుకుంది. కన్న కూతురే ఆ తల్లిదండ్రులకి ఆ ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారని చెప్పేసి అతి దారుణంగా చంపడం జరిగింది. అసలు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అతని కోసం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచి పోషించి ఎన్నో కలలు కానీ ఆమె పెళ్లి చేయాలనుకొని ఇన్ని ఆశలతో ఉంటే ఈమె మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఒక మొన్న పరిచయమైన వ్యక్తుల కోసం అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. సో దారుణమైన ఘటన. అసలు వింటేనే నాకు ఎంత బాధాకరంగా అనిపిస్తుంది అంటే, వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకొని ఆమెను ఇంతవరకు చదివించి ఒక మంచి జాబ్ లో పెట్టించిన తర్వాత ఆ కన్న కూతురే తల్లిదండ్రులకి యమపాశం అవుతుందని చెప్పేసి కల్లో కూడా అనుకొని ఉండరు. అసలు ఏం జరిగిందంటే, సురేఖ అనే ఈ మహిళ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో ఉంది. ప్రేమలో ఉన్న తర్వాత ఈ విషయం ఇంట్లో తెలిసింది. ఇంట్లో తెలిసిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వీళ్ళుంటే నేను ఖచ్చితంగా ఇంకా పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పేసి అదే గ్రామంలో ఒక నర్సింగ్ హోమ్ లో నర్సుగా పనిచేస్తుంది. ఒక రోజు ఇంకా రేపే పెళ్లి చూపులు అనగా ఈ రోజు నర్సింగ్ హోమ్ నుంచి వచ్చేటప్పుడు ఒక 2 ఇంజక్షన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత పేరెంట్స్ ఎప్పుడు ఆమె ఇంటికి రాగానే తల్లి అన్నం వండి అందరికీ పెట్టి ఆ తల్లి కూతురు తిన్నదో లేదో అని చెప్పేసి కూతురికి అన్నం పెట్టిన తర్వాత, ఎంత దారుణమో చూడండి, కూతురికి అన్నం వండి మంచిగా పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒళ్ళు నొప్పులు అన్నావు కదా, నీకు ఒక ఇంజక్షన్ వేస్తానని చెప్పేసి అనస్థీషియా ఓవర్ డోస్ అవ్వడంతో, అంటే ఓవర్ డోస్ ఇచ్చేసి చంపేసి దాన్ని ఒక న్యాచురల్ డెత్ గా చూపిద్దామని చెప్పేసి అనుకుంది. తల్లినికి ఇంజక్షన్ ఇచ్చేసి పడుకోబెట్టేసింది. అప్పుడు వాళ్ళ ఫాదర్ లేడు, బయట ఉన్నాడు. ఫాదర్ వచ్చి మళ్ళీ ఏంటి మమ్మీ పడుకుంది అని అంటే, ఒళ్ళు నొప్పులు అన్నది కదా, ఇంజక్షన్ ఇచ్చాను నేను, దానికి సంబంధించింది, పడుకుంది అని చెప్పేసింది. మళ్ళీ వెంటనే ఫాదర్కి కూడా, అంటే ఆమెకు తెలుసు తల్లి చనిపోయింది అని, తల్లి చచ్చిపోతుందని చెప్పేసి, అయినా వెంటనే ఫాదర్కి కూడా అదే ఇంజక్షన్ ఇచ్చి, డాడీ నీకు కూడా బ్యాక్ పెయిన్ అన్నావు కదా, నడుము నొప్పి అన్నావు కదా, ఇంజక్షన్ ఇస్తాను, నేను మీకు తీసుకొని వచ్చాను మీకోసం అని చెప్పేసి ఆ ఇంజక్షన్ మళ్ళీ వాళ్ళ ఫాదర్కి ఇచ్చేసి, ఇద్దరు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏం తెలియనట్టు వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి, అన్నయ్య ఇంట్లో అమ్మ నాన్న చనిపోయి ఉన్నాడు, నాకేం అర్థం కావట్లేదు, నాకు భయం అవుతుంది అని చెప్పేసి పిలిపించి అదొక న్యాచురల్ డెత్ గా కవర్ చేద్దామని చెప్పేసి అనుకుంది. వెంటనే వాళ్ళు రావడము, వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు అన్నమాట పాపం, వాళ్ళ బావ ఎవరైతే ఉన్నారో ఆయన రావడము. సో మొత్తం పరిశీలించిన తర్వాత ఆయనకి ఏదో డౌట్ వచ్చింది. సో ఇట్లా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ మొత్తం పరిశీలిస్తే అక్కడ 2 ఇంజక్షన్లు ఉండటం జరిగింది. ఆ 2 ఇంజక్షన్లు పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే అప్పుడు బయటకు వచ్చింది అసలు నిజాలు ఏంటి అని చెప్పేసి. పాపం అప్పటి వరకు కూతురు ఏడ్చుకుంటూ ఎన్నో, అంటే అసలు ఇక తల్లిదండ్రులు చనిపోయిన బాధలు, న్యాచురల్ గానే చనిపోయారు, తనకేం తెలియదు అని మొత్తం అబద్ధపు ఏడుపులు ఏడ్చుకుంటూ నటించడం జరిగింది. ఆ తర్వాత వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత, మొత్తం బయటకు వచ్చిన తర్వాత మొత్తం షాక్ అయిపోయారు. జిల్లా మొత్తం షాక్ అయిపోయింది. ముఖ్యంగా విన్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షాక్ అయిపోయారు. అసలు ఏంటి ఇంత దారుణమా, ఎవరో ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక వ్యక్తి కోసము చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు వాళ్ళ గుండెల మీద పెంచుకున్నాడు తల్లిదండ్రులు. ఎన్నో కలలుగానే ఉంటారు, పెళ్లి చేసుకోవాలి, మంచిగా పెళ్లి చేయించాలి కన్న కూతురికి అని చెప్పేసి. అలాంటిది ఈ మధ్య యువత ఎలా తయారైతుందంటే, అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను భార్యను చంపేయడము. ఇప్పుడు మళ్ళీ ఒక ట్రెండ్ మారింది, ఇప్పుడు పేరెంట్స్ ను కూడా ప్రేమ వివాహాలకు అడ్డొస్తున్నారు అని చెప్పేసి. మొన్న జీడిమెట్లలో అదే ఇన్సిడెంట్ జరిగింది. చిన్న పాప 9th క్లాస్ 10th క్లాస్ పాప, ఎవరో ఇంటర్ అనుకుంటా, 16 సంవత్సరాల పాప తల్లిదిని సుత్తి తీసుకొని ప్రియుడిని పిలిపించి చంపేసింది. అలాంటి దారుణమైన ఘటనలు ఇంకా ఎన్నో. అసలు ఇది ఒకవేళ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వకపోతే అది న్యాచురల్ డెత్ గానే అనుకునే వాళ్ళు, చచ్చిపోయే వాళ్ళు ప్రశాంతంగా ప్రేమించిన యువకుని పెళ్లి చేసుకునేది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి కోసం చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న తల్లిదండ్రుల్ని ఇంజక్షన్ ఇచ్చేసి చంపడం జరిగింది. ఇలా ఉంది సమాజం. అసలు వింటేనే చాలా, అంటే పాపం వాళ్ళ ఫోటోలు వస్తాయి చూడండి ఒకసారి, ఎంత అమాయకంగా ఉన్నారంటే తల్లిదండ్రులు. వాళ్ళు ఏమనుకుంటారు, కూతురు నా కోసం ఇంజక్షన్ తెచ్చింది, మా బాధ చూడలేక మా కోసం నర్స్ చేస్తుంది కదా, మా కోసం తగ్గడానికి ఏదో తెచ్చింది అనుకొని గుడ్డిగా అమాయకంగా కూతురు ఇంజక్షన్ వేస్తా అనగానే వేయించుకొని పాపం ఇప్పుడు తిరిగి రాని రోగాలకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇదే ఇన్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఇష్టం వచ్చినట్లు అడ్డుగా ఉన్నారని ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల్ని, పేరెంట్స్ ని, పెంచిన వాళ్ళని చంపుకోవడము. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఒకసారి దానికి సంబంధించిన విజువల్ పోలీసు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన క్లారిటీ కూడా క్లియర్ గా ప్లే చేస్తారు, వినండి.
వాళ్ళ ఇమేజెస్ చూడండి ఎంత అమాయకంగా ఉందో, వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా. కానీ ఇలా చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. సరే పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకున్నాం ఏంటి ఇంత దారుణంగా సమాజం తయారవుతుంది అని చెప్పేసి. బంట్వారం మండలము యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ యొక్క ఫిర్యాదు మేరకు ఆ ఫిర్యాదులో తన తల్లిదండ్రులకు అప్పుల బాధ అయిండు అని చెప్పేసి తల్లిదండ్రులు వాళ్ళ ఫాదర్కు గుండెపోటు వచ్చిందని చెప్పేసి గుండెపోటును చూసి వాళ్ళ ఫాదర్ చనిపోయిన దాన్ని చూసి వాళ్ళ భార్య లక్ష్మి అనేట ఆమె కూడా చనిపోయిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదులో భాగంగా మా బంట్వారం ఎస్ఐ గారు, దరూర్ సిఐ గారు మన నేరస్థలానికి పోయి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత లోతుగా వాళ్ళ డాటరు నక్కల సురేఖ అనే అమ్మాయి మీద కొద్దిగా మాకు అనుమానం ఉండి తరోగా ఇంట్రాగేషన్ చేయగా ఆమె తల్లిదండ్రుల ఆమె యొక్క పనిచేసే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన మత్తు ఇంజక్షన్లు ఇవ్వడం వల్ల ఇచ్చి చంపినానని చెప్పి మన నేరం ఒప్పుకోవడం జరిగింది. ఇటు నేరానికి గల కారణాలైందని లోతుగా విరాచరించగా ఈ అమ్మాయి వేరే అబ్బాయితోటి ప్రేమ వివాహంలో ఉండగా ఇది తల్లిదండ్రులకు చెప్తే కులాంతర వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోగా 2-3 సార్లు చెప్పినా కానీ వినకుంటుండేందుకు తల్లిదండ్రులు వీళ్ళున్నన్ని రోజులు మా తల్లిదండ్రులు ఉన్నన్నాళ్ళు నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోను అని బాధపడుకుంటూ వీళ్ళని ఎట్లాగైనా చంపిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రుల పథకంలో భాగంగా 24వ తారీఖు సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి వాళ్ళ ఊరు యాచారం గ్రామానికి సాయంత్రం 6 గంటలకు రావడం జరిగింది. ఆ తదుపరి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయంలో పొలం దగ్గరికి పోయి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లకు నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి ఈమె పథకంలో భాగంగా వాళ్ళ నాన్నకు కూడా ఇంజక్షన్ ఇవ్వడం ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడటం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మర్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయినారు అని తెలిసింది. దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ కేసులో త్వరతరిగా 3వ రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బంట్వారం ఎస్ఐ మా సిబ్బంది అందరికి కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.